మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒక్కొక్క మాట చూపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎవరంటున్నారు ఈ మాట? దోషకుడు, హింసకుడు, ప్రధాన పాపి అని చెప్పుకున్న పౌలు భక్తుడు అంటున్న మాట ఇది. నీతిమంతుడు, పరిశుద్ధుడైన సేవకుడైన మాట కాదు. పూర్వము హింసకుడును, దోషకుడును, ప్రధాన పాపినైనా అని అన్నాడు కదా. ఆ పాపి అయిన భక్తుడు ఎలా మారాడో చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతను డిక్లరేషన్ చూడండి, ఎంత గంభీరంగా చెప్తున్నాడో చూడండి. ఎస్, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరేం చేయాలి? నన్ను పోలి నడవండి. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. బాగా ఆలోచించాలి. యేసు ప్రభు ఎలా బ్రతికారో మనం ఎవరు చూడలేదు కదా, చూసామా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ప్రభు ఎలా జీవించారో చూడలేదు, కానీ బైబిల్లో రాయబడ్డాయి. ఆ రాయబడినవి సేవకులు ఏం చేయాలంటే అవి తెలుసుకొని నేర్చుకొని సేవకులు వాటిని లైవ్కున్నారు. ఇప్పుడు నేను మీకు లైవ్లో కనిపిస్తున్నాను, ప్రభు లేడు కదా. ఇప్పుడు ప్రభు ఎలా బ్రతికారో అది నేను ఫాలో అవుతూ లైవ్లో నేను మీకు చూపిస్తూ ఉంటాను. అది సేవకుడి మీద ఉన్న పెద్ద బాధ్యత. ప్రసంగాలు